మరో 10 రోజుల్లో శ్రీలంకతో భారత్ సమరం ప్రారంభం కానుంది. 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. లంకతో టీ20 సిరీస్ కు టీమిండియా కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఎంపిక కానున్నాడు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన బీసీసీఐ అతి త్వరలో రిలీజ్ చేయనుంది. అయితే హార్దిక్ పాండ్యాను కాదని సూర్యను టీ20లకు కెప్టెన్ గా నియమించడంపై అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే రోహిత్ శర్మ అనంతరం భారత భవిష్యత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అని భావించారంతా. గత కొంతకాలంగా రోహిత్ గైర్హాజరులో జట్టు బాధ్యతలను స్టాండ్ బై కెప్టెన్ గా హార్దికే చూసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ అనంతరం రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇక పొట్టి ఫార్మెట్ లో హార్దిక్ ను అధికారిక కెప్టెన్ గా బీసీసీఐ ప్రకటిస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్ కు హార్దిక్ ను కాదని సూర్యకుమార్ ను సారథిగా నియమించాలని బోర్డు నిర్ణయిస్తుందని తెలుస్తోంది. అంతేకాదు టీ20 వరల్డ్ కప్ 2026 వరకు సూర్యనే కెప్టెన్ గా కొనసాగుతాడని సమాచారం. అయితే సూర్యకుమార్ ను కెప్టెన్ గా చేయమని సెలెక్టర్లతో గంభీర్ తొలుత సంప్రదించలేదంట. కానీ ఆ తర్వాత ఓ బలమైన కారణంతో సూర్యనే ఎంపిక చేయాలని గంభీర్ నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వద్దని గంభీర్ పరోక్షంగా బలంగా పేర్కొన్నాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. పనిభారం కారణాలు చెబుతూ జట్టుకు దూరం ఉండే ఆటగాడిని సారథిగా ఉండడాన్ని సహించనని గంభీర్ చెప్పాడని పేర్కొన్నారు.